హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మిక్స్డ్ వెజిటేబుల్స్ విత్ పన్నీర్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. రెసిపీకి కావాల్సినవి వచ్చేసి ఆనియన్స్, టమాటోస్ ఇవి బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక 5 ఆనియన్స్, 5 టమాటోస్. ఇదేమో ఫ్రోజన్ వెజిటేబుల్స్ అండి. మీరు ఫ్రెష్ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. ఒక 2 ఆలూస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కరివేపాకండి. ఇంత క్వాంటిటీ కాజు తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకోవాలి. ఈ పక్కన బాయిల్ అవుతుందండి ఆనియన్స్, టమాటోస్. అక్కడ వచ్చేసి కాజు పక్కన స్టవ్ పైన కాజు బాయిల్ అవుతుందండి. కొంచెం పట్ట, షాజీరా, లవంగాలండి. ఒక దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను. 2 లవంగాలు, షాజీరా కచ్చాపక్కగా దంచుకుంటున్నానండి. దంచుకున్నాక మీరు ఒక 2 బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను. ఇవి ఉడికిపోయాయండి. ఉడికిపోయిన తర్వాత మీరు పక్కన పెట్టేసుకొని నేను ఒక కడాయి పెట్టుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పట్టా, సాజీరా ఆయిల్ వేడెక్కాక సారీ అండి పన్నీర్ వేయించుకుంటున్నానమాట ఫస్ట్. మీ చాయిస్ అండి. వేయించుకుంటే వేయించుకోవచ్చు. లేదంటే అలాగైనా మీరు లాస్ట్‌లో కలుపుకోవచ్చండి పన్నీరు. అలాగైనా వేయించకపోయినా పర్లేదండి. నేను ఇక్కడ వేయించుకున్నాను. ఇదే ఆయిల్‌లో పట్టా, సాజీరా, లవంగాలు, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు ఇది ఫస్ట్ యాడ్ చేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి తర్వాత యాడ్ చేసుకోవాలండి. బాయిల్ అయ్యి ఉన్నవి అన్నీ ఒక దాంట్లో ఈ జల్లెడలో వేసుకుంటున్నాను. ఈ ఫ్రోజన్ వెజిటేబుల్స్ అండి ఇవి 2 సపరేట్ చేశాను. ఆనియన్స్, టమాటోస్ పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రోజన్ వెజిటేబుల్స్ కుక్ అయినాయి కదా! ఇది కడాయిలో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి కాస్త. తర్వాత కుక్ అయి ఉన్న ఆలూస్ వేసుకున్నానండి. 2 తీసుకున్నాను. బాగా కలుపుకొని ఉప్పు, పసుపు అండి కాస్త, కారం, ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలండి. అన్నీ కుక్ అయి ఉన్నాయి. కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ కాజు అండి, కుక్ అయి ఉన్న కాజు, టమాటోస్ పేస్ట్ చేసుకోవాలండి. ఇది కొంచెం పేస్ట్ అయ్యాక ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం టీ కలర్ వేసుకున్నానండి. అది ఆప్షనల్. మీకు కలర్ కావాలంటే వేసుకోండి. లేదంటే అక్కర్లేదు. పేస్ట్ రెడీ అయిందండి. ఇది కడాయి పక్కన పెట్టేసి ఇంకో గిన్నె పెట్టుకుంటున్నానండి నేను. అంటే అందులో కడాయి లేదండి. అందుకని చెప్పేసి వేరే గిన్నె పెట్టుకుంటున్నాను. కాస్త బటర్ వేసుకున్నానండి. మీకు చాయిస్. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. లేదంటే అదే సరిపోతుందంటే అందులోనే మీరు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకుంటున్నానండి నేను. మీరు ఒకే గిన్నెలో అయినా కడాయిలో వేసుకోవచ్చు. అందులో కళాయి లేదని నేను పక్కన పెట్టుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. కాసేపు మగ్గాక వాటర్ వేసుకోవాలండి.
కాస్త కస్తూరి మేతి అండి, కస్తూరి మేతి కాస్త చేత్తో నలిపేసి యాడ్ చేసుకోవాలి. బాగా బాయిల్ వచ్చిందండి. ఈ స్టేజ్లో మీరు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత గార్నిష్ చేసుకుంటే రెడీ అండి. పన్నీర్ విత్ మిక్స్డ్ వెజిటేబుల్ రెసిపీ రెడీ అయిందండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ని కూడా వాచ్ చేయండి. ఇందులో లేనివి అందులో ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.